టాలీవుడ్ నటి స్టార్ యాంకర్ అనసూయ భరద్వాజపై సోషల్ మీడియాలో జరుగుతున్న వేధింపుల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆమెపై అసభ్యకరమైన పోస్టులు పెడుతూ వేధింపులకు పాల్పడిన ఒక వ్యక్తిని సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. సోషల్ మీడియాలో ట్రెండ్ అవ్వాలని వ్యూస్ లైక్స్ కోసం వికృత చర్చలకు సెలబ్రిటీలు బలవుతున్నారు. తాము ఫేమస్ అవ్వడానికి సెలబ్రిటీలను రిస్క్లో పడేస్తున్నారు. తాజాగా యాంకర్ నటి అనసూయ భరద్వాజపై ఓ పోకిరి సోషల్ మీడియాలో వల్గర్ కామెంట్లతో వేధించాడు. ఫోటోలు ఏఐ ద్వారా మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడని అనసూయ కంప్లైంట్ చేయడంతో పోలీసులు చర్యలు తీసుకున్నారు. అసలు అనసూయను ఎందుకు టార్గెట్ చేశాడు, ఇంతకు ఏం జరిగింది తెలుసుకుందాం. నటి యాంకర్ అనసూయ భరద్వాజపై సోషల్ మీడియాలో జరుగుతున్న వేధింపుల కేసులో ఎట్టకేలకు ముగిసింది. ఆమెపై అసభ్యకరమైన పోస్టులు పెడుతూ వేధింపులకు పాల్పడిన ఒక వ్యక్తిని సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో మరియు సినీ వర్గాల్లో చర్చకు దారితీసింది. కడప జిల్లాకు చెందిన జనార్దన్ అనే వ్యక్తి అనసూయను లక్ష్యంగా చేసుకొని సోషల్ మీడియాలో వల్గర్ పోస్టులు పెడుతున్నాడు. తన సోషల్ మీడియా ఖాతాకు ఎక్కువ వ్యూస్ ఫాలోవర్స్ రావాలనే ఉద్దేశంతో ఈ చర్యలకు పాల్పడినట్టుగా సమాచారం. కడప జిల్లా పులివెందులకు చెందిన జనార్దన్ అనసూయకు సంబంధించిన ఫోటోలు వీడియోలను మార్ఫింగ్ చేసి వాటిని అసభ్యకరంగా ఎడిట్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. అంతేకాకుండా ఆమె గురించి అనుచిత వ్యాఖ్యలు కూడా పెట్టి ఆమె ప్రతిష్టకు భంగం కలిగించేలా వ్యవహరించినట్లుగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనను చాలా సీరియస్గా తీసుకున్న అనసూయ ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సాంకేతిక ఆధారాల సహాయంతో నిందితుడిని గుర్తించి అతడిని కడపలో అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు విచారణ జరిపినప్పుడు జనార్దన్ తానే ఆ పోస్టులు పెట్టినట్లుగా అంగీకరించినట్లుగా సమాచారం. కేవలం సోషల్ మీడియాలో పేరు సంపాదించుకోవాలనే ఉద్దేశంతో సెలబ్రిటీలను లక్ష్యంగా చేసుకున్నట్లు అతడు చెప్పినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అతనిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి పోలీసులు మరింత విచారణ కొనసాగిస్తున్నారు. సోషల్ మీడియాలో ఎవరికైనా నష్టం కలిగించేలా పోస్టులు పెడితే చట్టపరమైన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఈ ఘటనతో సోషల్ మీడియాలో బాధ్యతతో వ్యవహరించడం ఎంత ముఖ్యమో మరోసారి స్పష్టమైంది. సెలబ్రిటీలపై మాత్రమే కాదు, ఎవరి మీదైనా సరే అసభ్యకరమైన పోస్టులు పెట్టడం సైబర్ నేరంగా పరిగణించబడుతుందని అధికారులు తెలిపారు. అయితే గతంలో అనసూయ ధరించే దుస్తుల విషయంలో పలువురు రాజకీయ సినీ ప్రముఖులు మన స్టూడియోకి వచ్చి స్పందించడం జరిగింది. అందులో ముఖ్యంగా ఆర్జే శేఖర్ భాష మరియు మాతా ఫౌండేషన్ నిర్వాహకురాలు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకురాలు సంధ్యారెడ్డి కూడా స్పందించారు. వారు ఏమన్నారో ఒకసారి చూద్దాం. నేను అనేది ఏంటి సార్ అంటే, ఇవాళ శివాజీ గారు నిండుగా బట్టలు వేసుకుంటే బాగుంటుంది అంటే మొత్తం చీర కట్టుకొని రండి అని చెప్పలేదు. కొంచెం పద్ధతిగా ఉంటే మీకు బాగుంటుంది అని చెప్పారు, మీకు కంఫర్టబుల్గా ఉంటుందని. సగం సగం బట్టల్లో ఏముంటుంది సార్?
ఇప్పుడు అది కూడా లుల్లు మాల్ ఏదో ఓపెనింగ్ అప్పుడు పోయినప్పుడు ఆ డ్రెస్ లో అమ్మాయి ఎంత ఇబ్బంది పడింది. నితి అగర్వాల్ అయితే ఆయన సినీ ఫీల్డ్ కాబట్టి అమ్మాయి ఆ రోజు అమ్మాయి పరిస్థితి ఏంటి సార్, నిజంగా కూడా ఆ డ్రెస్ కొంచెం పక్కకి వెళ్ళిపోయింది అనుకోండి లైఫ్ లాంగ్ ఏడ్చుకుంటూ కూర్చోవాలన్నా, లేకపోతే అది ఎంత ఇబ్బంది అయ్యేది చెప్పండి. అంత మందిలో బాడీ గార్డ్లు ఏం చేస్తారు సార్, మగపిల్లలు ఎట్లా మీద పడి ఆ డ్రెస్ మొత్తం ఉంటే మగపిల్లలే అందరు అమ్మాయిని ఓన్ చేసుకొని కార్లో కూర్చోబెట్టి అది ఉద్దేశించి తమ్ముడు చెప్తే శివాజీ మీద ఇక శివండం ఎత్తిండ్రు అనుకోరాదు వీళ్ళందరూ కూడా. మాకు స్వేచ్ఛ లేదా, మాకు అది లేదంటే ఏం స్వేచ్ఛ అండి? స్వేచ్ఛ దేనికి? మిమ్మల్ని ఏమైనా బయటికి రావద్దన్నాడా, సినిమాలు తీయొద్దన్నాడా, మిమ్మల్ని తిరగొద్దన్నాడా? డ్రెస్సులు కొంచెం వేసుకోండి, జాగ్రత్తగా ఉండాలి అన్నాడు. డ్రెస్ పంజాబ్ డ్రెస్లు వేసుకొని జీన్స్ వేసుకోవద్దన్నాడా, టీ షర్ట్ వేసుకోవద్దని చెప్పిండా? ఎందుకు? ఇప్పుడు ఎవడు దొంగ అంటే గుడ్డ బట్టలు దొంగ అని ఎందుకు అనసూయ కులుకొచ్చింది? ఇవాళ అందరూ అనేది అదే. ఒక్కటే సార్, ఇవాళ మనము ఇంట్లో బంగారము డబ్బులు ఇవన్నీ జాగ్రత్తగా దాచిపెట్టుకొని లాక్ వేసుకొని వస్తాం. మనం బయటకు వచ్చినాము, బజార్లో పెట్టరాం కదా. ఈ డబ్బుకున్న విలువ, సొమ్ములకున్న విలువ మన శరీరంలో ఉన్న భాగాలకు లేదని నేను అడుగుతున్నా. అయితే అనసూయ లాంటి గ్లామర్ చూపించేటువంటి సార్ ఇప్పుడు అలా లేకపోతే చూడరు అని కొంతమంది. ఒకటి చెప్పనా సార్, నీ డబ్బుల కోసం, నీ వ్యక్తిత్వం కోసం, లేకపోతే నువ్వు బతకడం కోసం, నీ కుటుంబం వెళ్ళడం కోసం అది నీచమైన బతుకు. మీరు అనసూయను చూపించమనంటే మీ మూవీలోనో లేకపోతే ఇంకా వేరే టైప్లో చూపించినా అది కూడా దానికి సెన్సార్ బోర్డు ఉంటుంది. కానీ అక్కడ మేము ఇట్లా వేసుకొని తిరుగుతామంటే నో. మాలాంటి మహిళలు కొంతమంది ఉంటాం, కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. అనసూయకు ఉండవు, బరిదెగించి అది ఏ డ్రెస్లైనా వేసుకుంటుంది. కొంతమందికి ఏది యుగాలు మారినా మన భారతదేశం, మన సంస్కృతి సాంప్రదాయాలు అలాగే ఉండాలి కూడా. మన సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నాం సార్? మనం బతుకమ్మతో ఎందుకు బోరుస్తున్నాం? అమెరికా పోతే చీర కట్టుకొని అమెరికాలో మనం ఫ్లైట్ దిగితే అమెరికాతో ఆరు ఇండియన్ అంటారు. ఎందుకంటారు? మన చీరకున్న గొప్పదనం అది. అట్లని శివాజీ గారు చీరనే కట్టుకొని రండి అని చెప్పలా, పంజాబ్ డ్రెస్ వేసుకోండి నిండుగా అని ఆ మాటకి ఆయనను ఎంత ట్రోల్ చేశారు. 99% మహిళలు ఎట్ ద సేమ్ టైం జెంట్స్ కూడా సపోర్ట్ చేస్తున్నారు. అంటే దీన్ని ఎవడన్నా సపోర్ట్ చేస్తున్నాడా? మందు తాగితేనేనా అనసూయని చూస్తే కిక్కు రాదా అంటే అనసూయని చూస్తే కిక్ ఎట్లా వస్తుందండి? ఏ రకంగా వస్తుందండి? అనసూయని చూస్తే మొగడికి కిక్కు రావాలి, బయట మొగోనికి ఎట్లా కిక్ వస్తుందండి? చెప్పండి మీరే. కిక్కు రావాలని కోరుకుంటుంది అంటారు. ఇప్పుడు ఆమెనే చెప్తుంది అనసూయని చూస్తే కిక్కు రాదా అంటది. మళ్ళీ ఏం చెప్తుంది? నేను బట్టలు మొత్తం సగం వేసుకుంటా అండి, నేను అన్ని చూపిస్తా అండి, మీరు మాత్రం చూడకండి, నిగ్రహంగా ఉండమంటది. నీకు సిగ్గు శరం ఏమన్నా ఉందా? నువ్వు చూపిస్తావు కానీ మగ పోరాడు మాత్రం నిగ్రహం ఉండాలి. బట్టలలో స్వేచ్ఛ లేదని చెప్తున్నా నేను. బట్టలలో ఎక్కడ స్వేచ్ఛ ఉంది సార్? సగం బట్టలు వేసుకుంటే స్వేచ్ఛ అంటే నేను ఒప్పుకోను. నా వర్షన్ వరకు నేను ఒప్పుకోను. బట్టలలో స్వేచ్ఛ లేదు మేడం. ఇప్పుడు ఈ బట్టల దగ్గర నుంచి మొదలుపెట్టి ఈ స్వేచ్ఛని హరించడం అనేది జరుగుతుంది, మహిళల మీద ఇది కంటిన్యూ అవుతుంది అనేది వాళ్ళ. ఒకటి చెప్పనా, మహిళలకు రెస్పెక్ట్ అనేది మన దగ్గర ఉంటుంది. మేము ఒకటి ఎగ్జాంపుల్ చెప్తాను సార్. మీరు మగవాళ్ళు కదా, మీరు బజార్లో ఒక ఆడపిల్ల పోతుంటే ఒక ఉందాగా ఉన్న అమ్మాయి చీర కట్టుకోను మంచి నిండుగా డ్రెస్ వేసుకుంటే అబ్బా ఎంత బాగుంది, ఇలాంటి పెళ్లి కాకపోతే నాకు ఇలాంటి భార్య రావాలంటాడు. అదే నువ్వు అనసూయలాగా బిగినీలు వేసుకొని అవి రోడ్డు మీద పోతుంటే నువ్వేమనుకుంటా, అబ్బా దీన్ని ఒక్క రోజు నాతో ఉంటే చాలు అనిపిస్తుందా? జీవితాంతం ఉండాలనిపిస్తుంది, ఒక్క రోజు ఉండాలనిపిస్తుందా? ఒక్క రోజు అనిపిస్తుంది. ఈ అవకాశం ఎవరిచ్చారు? ఆ డ్రెస్సింగ్ వల్ల 100% మనిషి విలువ తెలుసుకోవచ్చు. ఒక మనిషికి విలువ డ్రెస్సింగ్ లోనే. ఎందుకు అంటే అది ఎవడు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అది 100%. నువ్వు నిన్ను చూడడానికి ఇట్లా పోయినవాడు నిన్ను చూస్తున్నాడు అంటే నువ్వు ఇచ్చింది అది. సార్ వీళ్ళందరూ కూడా ప్రస్తుతం ఉన్న సమాజంలో ఉన్న మైండ్ సెట్లు మారాలి అని ఒక సోక్రటీస్ లాగానో, లేకపోతే మీరందరూ కూడా చాలా దీంట్లో బతుకుతున్నారా, మేము అక్కడికో తీసుకెళ్దాం అనుకుంటాం, మీరు అక్కడికి రారు, మీరు ఇక్కడే ఉంటారు, బురదలో పలుతున్న పందులు రా మీరంతా, మేమందరం స్వర్గంలో తేలాడుతున్న దేవతలను రా, మేము చెప్పేది మీరు వినండి రా, అది తప్పురా. ఇప్పుడు అమ్మాయి పద్ధతిగా బట్టలు వేసుకోమని చెప్పే హక్కు ఎవరికి లేదు, ఎవరికి అంటే సాక్షాత్తు అమ్మాయి తల్లికి, అమ్మాయి తండ్రికి, అమ్మాయి అన్నకి, అలాగే సరిగ్గా బయట వాళ్ళకి ఎవ్వరికి కూడా లేదు అని ఆయన చెప్తున్నారు. ఇవాళ రేపట్లో ఈ సోకాల్డ్ ఇన్ఫ్లుయెన్సర్స్ దరిద్రానికి వాళ్ళు చేసే పెంటకి ఆ ఇన్ఫ్లుయెన్స్కి లోనైన కొంతమంది అమ్మాయిలు కావచ్చు, వాళ్ళు అటువంటి డ్రెస్సులు వేసుకొని ఇంటి నుంచి బయటికి వెళ్ళబోతుంటే ఆ కన్న తల్లి నాన్న తప్పురా
వేసుకోవద్దురా అని చెప్పింది అనుకోండి, నాగబాబు గారికి కోపం వచ్చేస్తుంది. తప్పు ఆడపిల్ల డ్రెస్ గురించి మాట్లాడే అర్హత ఎవరికీ లేదు, అంటే ఇంక్లూడింగ్ తల్లి. ఏ తల్లి కూడా ఇవాళ చూస్తున్న భారతదేశంలో ఉన్న తల్లులందరికీ నేను అడుగుతున్నాను, మీకు ఈ హక్కు లేదా? మీ కూతురు ఎలా డ్రెస్ చేసుకోవాలో మీకు చెప్పే హక్కు లేదని నాగబాబు గారు అంటున్నారు. ఈ హక్కు ఎవరు ఇవ్వాలి సార్? మనకి రాజ్యాంగం చెప్పిందంట. మళ్ళీ ఆ మాట్లాడే హక్కు లేదని రాజ్యాంగమే చెప్పిందంట. చెప్పచ్చు అని చెప్పి రాజ్యాంగం చెప్పలేదు అంటారు సార్. అది ఏ సెక్షన్లో చెప్తే నేను చదువుకుంటా సార్. రాజ్యాంగం నాకేం చెప్పింది నాకు తెలిసిన ఒక మాట చెప్తా. రాజ్యాంగం ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఇచ్చింది. అవతల వాళ్ళని బూతులు తిట్టకుండా, రెచ్చగొట్టే విధంగా కాకుండా మీకు సంబంధించి మీ అభిప్రాయాన్ని నిర్భయంగా భావ ప్రకటన స్వేచ్ఛ, కరెక్ట్, వాక్ స్వాతంత్రం, రైట్. నాకు ఇలా నా దృష్టిలో అమ్మాయి అంటే ఇలా ఉండాలి అని చెప్పే హక్కు మీకు లేదని ఎందుకు అనుకుంటున్నారు? మీకుంది, నాకుంది, రాజ్యాంగం ఇచ్చిన హక్కు ఇది. దీన్ని ఎందుకు మీరు వక్రీకరించి లేనిది ఉన్నట్టుగా జనాల్లోకి తీసుకెళ్ళి ఎందుకు అంటే, నేను వీళ్ళు పెట్టిన ఒక కంప్లైంట్లో చూసింది ఏంటంటే, ఈ మూవీ ఇండస్ట్రీ అంతా కూడా గ్లామర్ మీద రన్ అవుతుంది సార్. ఇట్ ఈస్ థ్రైవింగ్ ఆన్ గ్లామర్. అందాల ఆరబోత అనేది లేకపోతే ఈ ఇండస్ట్రీయే మనుగడే ప్రశ్నార్థకం అవుతుంది. మీరు చేసుకోండి సార్, మీరు చేసుకోండి. చూసేవాళ్ళు ఉన్నారు 20% సంగ కాచుకుంటూ చూసేవాళ్ళు ఉన్నారు. దాన్ని ఎందుకు మా ఇళ్ల మీద రుద్దుతున్నారు మీరు తీసుకొచ్చి? రేపు బయటికి ఇలా వెళ్తున్న కూతురికి తల్లో తండ్రి ఇలా చెప్తే, నువ్వు నన్ను అడిగే హక్కు నీకు లేదు, నాగబాబు గారు చెప్పారు, ఏమన్నా అంటే మీరు కేసు కూడా పెడతా, మహిళా కమిషన్ గారు పిలుస్తారు. ఇదే యూత్ వాళ్ళ పేరెంట్స్ అనేటువంటి అవకాశం ఉందంటారు ఇక ముందు ఎవరైనా సరే సార్. బాగుందా బాగాలేదా అని చెప్పే హక్కు పేరెంట్స్కి ఉంటుంది. వాళ్ళ ఇష్టం, వాళ్ళ పిల్లల్ని ఎలా పెంచుకోవాలనుకుంటున్నారు. నువ్వెవరు? ఈయన ఒక అన్నలాగానే చెప్పాడు. వాళ్లే కాదు, పేరెంట్సే కాదు, బయట ఎవరన్నా సరే మీకు ఇండీసెంట్గా అనిపించింది, ఆఫీస్కి వేసుకెళ్ళండి. అవును, ఖచ్చితంగా ఆఫీస్లో అంటారు. ఒక గుడికి బికినీ వేసుకెళ్ళండి. సార్ తప్పమ్మా, ఓ పూజారో లేకపోతే పక్కనుండే వాళ్ళు వచ్చి అలా వేసుకురాకూడదమ్మా అంటే, ఆడదాని డ్రెస్ గురించి మాట్లాడే హక్కు లేదు, నాగబాబు గారు చెప్పారు. ఓకేనా? ఒక ఆఫీస్కి వేసుకెళ్ళండి. మా బట్టలు మా ఇష్టం, మా బాడీ మా ఇష్టం, మేము వేసుకెళ్తా. అమ్మ పక్కనుండే వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. ఒక టీచర్, ఒక మహిళా టీచర్ అనుకుందాం, ఆవిడ క్లాస్కి వెళ్తుంది. ఆవిడ నా బాడీ నా ఇష్టం అని చెప్పి ఇంత స్కర్ట్ వేసుకొని నేను చెప్తా, ఇలాగే చెప్తా, చూడండి మీకు ఇబ్బంది అయితే అది మీ ప్రాబ్లం, ఇలాగే చూడండి అంటే హెడ్ మాస్టర్ ఊరుకుంటారా? హెడ్ మాస్టర్ ఆర్ ఎవరన్నా సరే మీరు కనుక ఆవిడికి చెప్పారో, తప్పమ్మా ఇలాంటి బట్టలు వేసుకొని నువ్వు టీచ్ చేయకూడదు, మళ్ళీ నాగబాబు గారు వస్తారు, ఆయన చెప్తారు ఆడవాళ్ళ బట్టల గురించి మాట్లాడే హక్కులు ఎందుకు లేదు సార్? ప్రతి ప్లేస్కి ఒక సెన్స్, ఒక డీసెన్సీ అనేది ఉంటుంది. శివాజీ చెప్పింది కూడా పబ్లిక్ మీటింగ్స్కి వచ్చినప్పుడు అన్నాడు. సినిమాల్లో గురించి కాదు, సినిమాలో ఎలా ఉన్నా కూడా పబ్లిక్ ప్లేస్లో వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండండి, తక్కువ బట్టలు వేసుకోవడం వల్ల ఇబ్బంది పడతారు అని చెప్పాడు ఆయన. వాళ్ళు ఇబ్బంది పడడం వేరు సార్, నేను అసలు దాని గురించే మాట్లాడను. ఆ అమ్మాయి ఇబ్బంది పక్కన పెట్టండి. ఒక ఫ్యామిలీ ఇవాళ మీ సినిమా వెళ్ళి చూడగలుగుతుందా? అందాల ఆరబోత మీద మీరు బతుకుతున్నారని చెప్పుకుంటున్న ఇండస్ట్రీ వాళ్ళు అందం చూపిస్తున్నారా, అసహ్యం చూపిస్తున్నారా మీరు అక్కడ? మనం రెస్పెక్ట్ చేసుకునే మన భారతీయ మహిళనే అంగాంగ ప్రదర్శనలు చేయిస్తూ ఆవిడ కూడా ఇదే నా జీవితం, ఇలా చేస్తేనే నాకు మనుగడ ఉంటుందని చెప్పి వాళ్ళు కూడా కన్విన్స్ అయ్యి, ఇది ఒక అది ఏ రకమైన ప్రొఫెషన్ సార్? ఇప్పుడు గౌరవంగా బతకడం వేరు, ఒళ్ళు అమ్ముకొని బతకడం, ఒళ్ళు చూపించుకొని బతకడము, ఇవన్నీ కూడా గొప్పవి. వీటిని గౌరవించండి అని చెప్దామా మన పిల్లలకి? లేదు, వాళ్ళ అవకాశం ఇది అని చెప్పి వాళ్ళకి చూపించడం ద్వారా మన పిల్లలు అటువంటి దానికి పోకుండా, ఇవాళ చూస్తుంటే సార్ లక్షల మంది అమ్మాయిలు జస్ట్ ఇన్స్టాగ్రామ్లో డబ్బులు సంపాదించుకోవచ్చు, మనం ఏమీ కష్టపడక్కర్లేదు, కాస్త అందాలు ఆరబోత చేస్తే చాలు, మనం చదువుకోకర్లేదు, మన దేశాన్ని ఉద్ధరించక్కర్లేదు, దేశం బాగుపడే ఒక గొప్ప సైంటిస్ట్ అవ్వక్కర్లేదు, అలాగే నేను సునీత విలియమ్స్ లాగా స్పేస్కి వెళ్ళక్కర్లేదు, నేను ఏమి చేయక్కర్లేదు, ఒక్క పోజు కొట్టు లక్షలు వచ్చి పడేటట్టు. అలా వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఇవి వదిలేస్తున్నారు. మగాడికి ఆప్షన్ లేదు, మగాడు అందరూ అలా చూస్తే అక్కడ మార్కెట్ ఏం లేదు. కానీ ఇది ఒక మార్కెట్ ఉండడం వల్ల ఇక మామూలుగా ఉన్న ఫ్యామిలీస్లో కూడా వాళ్ళు విలువల్ని మెల్లగా వదిలేసుకొని ఇటువైపు వెళ్ళిపోతున్న టైంలో ఇటువంటి వాళ్ళందరూ వచ్చి ఎవరు జనోద్ధరణ చేసే మన
ప్రకాష్ రాజ్ గారు కావచ్చు, వీళ్ళు కావచ్చు, వీళ్ళందరూ కూడా చెప్తే ఇప్పుడు రేపు మన ఇళ్లల్లో సార్ మా అమ్మ, ఒక అమ్మ కూతురు మా అంత పొట్టి బట్టలు వేసుకెళ్ళొద్దమ్మా అని చెప్తే నువ్వెవరు చెప్పడానికి గుడిలో హక్కు లేదు. ఎస్, గుడికి వెళ్ళండి బిగిన వేసుకొని, అడిగేది ఎవడు చూద్దాం అనే పరిస్థితి వస్తుంది అంటారు. ఎవడు అడుగుతాడు, అడిగేది ఎవడు, రాజ్యాంగం ఏమన్నా అంటే. సో బాగుంది సార్, చాలా బాగుంది. అడిగే హక్కు లేదు అని చెప్పి లేనిదాన్ని ఉన్నట్టుగా, హక్కు ఉంది అని చెప్పి చెప్తున్న రాజ్యాంగాన్ని లేనట్టుగా. అన్నిటికంటే సార్ మీరు పాలిటిక్స్లో ఉన్నారు, జనం మెచ్చిన దాన్ని మీరు జనాలు ఎక్కువగా ఏదనుకుంటే అదే ప్రజాస్వామ్యం. అవును, మీకు 100 మంది ఇది వద్దు సార్, మీ కల్చర్ని మీ దగ్గర పెట్టుకోండి, మా మీద రుద్దకండి అని 100కి 90 మంది చెప్తున్నప్పుడు, అవును, లేదు మిమ్మల్ని అందరినీ మారుస్తా నేను. అప్పుడు ఒక రాజా రామ్మోహన్ రాయ్ గారు మార్చారు, తర్వాత కందుకూరి వీరేశలింగం పంతులు గారు మార్చారు, ఇప్పుడు మేము మారుస్తామని చెప్పి వీళ్ళు వస్తున్నారు. సరే, అది ఎప్పుడు మారుతుందో, వాళ్ళ ఐడియాలజీ రైటో రాంగో ఖచ్చితంగా తేలుతుంది.